ఓకే, సో డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి దేవరా థియేటర్కి వెళ్ళిపోతున్నా. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి రైట్ ఆన్ టైం కరెక్ట్ గా వచ్చేసాం. సో ఎలా ఉంటది సినిమా? ఎందుకంటే రాజమౌళి గారితో చేశాక ఏ హీరోకి నెక్స్ట్ సినిమా హిట్ అవ్వలేదు. ఒక సినిమా 2 సినిమా ఆగాల్సి వచ్చింది. సో దేవరా జూనియర్ ఎన్టీఆర్ ఈ జింక్స్ ని బ్రేక్ చేస్తాడా లేదా అన్నది కొన్ని గంటల్లో తెలిసిపోతుంది. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మనం. దేవరా పార్ట్ 1. ఎక్సైటెడ్, లెట్స్ గో. ఓకే గాయ్స్, మొత్తానికి దేవరా సినిమా అయితే సక్సెస్ఫుల్ గా చూసేసాం. దేవరాకి మాస్ యూఫోరియా ఉంది. మీరు ఇంట్రడక్షన్ లో చూసినట్టు రిచ్మండ్ లో కూడా అందరూ వచ్చి కేక్ కట్ చేసి జై ఎన్టీఆర్ సాహో ఎన్టీఆర్ అంటూ మొదలెట్టారు. సో తర్వాత మరి ప్రీ బుకింగ్ చూసినా, లేకపోతే హైప్ చూసినా, ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ చూసినా సినిమా ఏమవుతుందా అన్న టెన్షన్లో ఉంది. సో ఈ సినిమా రివ్యూ, నా రివ్యూ కరెక్ట్ కాదేమో అని దుబాయ్లో నా ఫ్రెండ్ కౌశిక్, ఆయన కూడా నాతోనే కలిపి అదే టైంకి చూశాడు. సో ఆయన రివ్యూ కూడా పెడుతున్నాను. అంతేకాకుండా రిచ్మండ్లోని ఒక 3 హార్డ్ కోర్ ఫ్యాన్స్, ఒక అమ్మాయి, తర్వాత ఇంకో 2 అబ్బాయిలు, ఆ రివ్యూలు కూడా యాడ్ చేశాను. సో నా రివ్యూ తర్వాత ఆ రివ్యూలు కూడా మొత్తం అంతా మీరు చూసేయండి. యావరేజ్ ఒపీనియన్ తీసుకోండి. యాజ్ ఆల్వేస్ డిస్క్లైమర్, సినిమా నాకు నచ్చింది కాబట్టి సూపర్ హిట్, నాకు నచ్చలేదు కాబట్టి ఫ్లాప్ అయితే కాదు. నేను చూసిన సినిమా నా ఒపీనియన్ మాత్రం నేను షేర్ చేసుకుంటున్నా. నా ఒపీనియన్ మీ మీద బేరింగ్ వేసుకోకండి. నాకు నచ్చింది కాబట్టి మీరు చూడకండి, నాకు నచ్చలేదు కాబట్టి మీరు మాట చూడడం మానేయకండి. సో సినిమాలోకి వచ్చేస్తే కొరటాల శివ గారికి ఆచార్య మాసివ్ ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ అలా ఉంటుంది. ఒక పాజిటివ్ హోప్తోని నేను కూడా సినిమాకి వెళ్ళాను. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక క్రూజ్ మోడ్లో వెళ్ళింది. అంత వావ్ అనిపించలేదు స్టార్టింగ్లోని. కొన్ని ఫైట్ సీన్లు అయితే అద్భుతంగా ఉన్నాయి. సముద్రం మీద, మొత్తం సముద్రం బేస్డ్ కాబట్టి విఎఫ్ఎక్స్ నాకు చాలా యావరేజ్ అనిపించింది. సిజిఐ కూడా చాలా యావరేజ్ అనిపించింది. గ్రాఫిక్స్ తెలిసిపోతున్నాయి గ్రాఫిక్స్ అని. కాకపోతే నేను చూసిన థియేటర్ ప్రాబ్లమా అంటే, నేను కల్కి ఏ థియేటర్లో చూసానో అదే థియేటర్లో ఈ సినిమా కూడా చూశాను కాబట్టి థియేటర్ ఇష్యూ అయితే కాదు. నా అకార్డింగ్ టు మీ విఎఫ్ఎక్స్ అయితే యావరేజ్ అనిపించింది, సిజిఐ యావరేజ్ అనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక స్టూపెండస్ యాక్టర్, ఒక వర్సటైల్ యాక్టర్, ఒక అమేజింగ్ యాక్టర్ కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ యాజ్ ఆల్వేస్ బాగానే ఉంటాయి. కానీ డైరెక్టర్ గారు కొరటాల శివ గారు ఎన్టీఆర్ని ఒక విభిన్నంగా, ఒక వెరైటీగా, ఒక బొంబాస్టిక్గా చూపించలేదు అని నాకు అనిపించింది. ఎన్నో సీన్లోని ఆచార్య చూసిన 2 వారాల వరకు నాకు పాదఘట్టం అలానే ఈ సినిమాలో ఎర్ర సముద్రం. కాకపోతే చాలా విజువల్స్ చాలా సిమిలర్ అనిపించాయి ఆచార్యలానే. చాలా సిమిలర్ లాగా ఆ కొండలు కానీ, లేకపోతే ఆ విలేజ్ సెట్టింగ్ కానీ, విలేజ్లోని ఒక దేవత, కొండని దేవతలాగా మలిచిన వృత్తాంతం కానీ అన్నీ చాలా సిమిలర్ అనిపించింది. తర్వాత ఏంట్రా బాబు సినిమా ఎలా ఉంది, కొంచెం క్రూజ్ మోడ్లో ఉంది అని అనిపించింది. తర్వాత ఇంకోటి నేను చెప్పాల్సింది ఏంటంటే, పెద్ద హీరోల సినిమా రివ్యూ చెప్పాలంటే చాలా 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 కష్టపడాలి. మనలో మనం ఘర్షణ పడాలి. ఎందుకంటే పెద్ద హీరో కాబట్టి, ఫ్యాన్లో హార్డ్ కోర్లు ఉంటారు కాబట్టి కొంచెం చెప్పడం కష్టం. కానీ బట్ మై రివ్యూ ఇది నాకు అలా అనిపించింది కాబట్టి ఎలా అనిపించిందో అలా చెప్పేస్తున్నాను. సో సినిమా అయితే అలా క్రూజ్ మోడ్లో వెళ్ళింది. వెరైటీ ఏమి అనిపించలేదు, స్టోరీ కూడా గ్రిప్పింగ్ అనిపించలేదు. సరే వెళ్తుంది అనుకున్నప్పుడు కరెక్ట్గా ఇంటర్వల్ బ్యాంగ్ వచ్చింది. ఇంటర్వల్ బ్యాంగ్లో ఆ 20 minutes ఇంటర్వల్ ట్విస్ట్ అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్ అనిపించింది. హాలీవుడ్ లెవెల్ ఫ్లిక్ అనిపించింది. ఒక సాలార్ చూసినట్టో, లేకపోతే ఒక కేజీఎఫ్ చూసినట్టో ఒక హై మూమెంట్ వచ్చింది ఇంటర్వెల్కి ముందు 20 నిమిషాలు. సో 20 నిమిషాలు ఇంటర్వెల్ తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి సినిమా సెకండ్ హాఫ్లోని టేక్ ఆఫ్ అయిపోయి ఇంకా పైకి వెళ్ళిపోతుందేమో అనుకున్నా. సెకండ్ హాఫ్ కూడా స్లోగా వెళ్ళింది, డ్రాగ్లాగా వెళ్ళింది. ఓకే, నేనైతే కావాలని ఏమి రివీల్ చేయను కాబట్టి కొంచెం ఆచార్య కంటిన్యూషను ఆచార్య అంత బ్యాడ్ లేదు. కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఓవరాల్గా ఫస్ట్ హాఫ్కి మాత్రం
ఆ 20 minutes ఇంటర్వెల్ ముందు వచ్చిన సూపర్ హై బ్యాంగ్ వలన నేను దానికి ఆ ఫస్ట్ హాఫ్కి ఒక 3 out of 5 ఇస్తాను. ఎందుకంటే ఆ 20 minutes బ్యాంగ్ అయితే వర్త్ వాచింగ్. సో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, హార్డ్ కోర్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటే, మీరు హోప్స్ కొంచెం తగ్గించుకొని వెళ్తే మీకు సినిమా నచ్చుతుంది. మీరు హై హోప్స్ పెట్టుకొని సినిమాకి వెళ్తే మాత్రం డెఫినెట్గా ప్రాబ్లం అని నా ఒపీనియన్. సో సెకండ్ హాఫ్కి వెళ్తే, సెకండ్ హాఫ్లోని గురించి మాట్లాడు మ్యూజిక్ బీజిఎం అనిరుద్ధ్ అయితే చాలా బాగుంది. కానీ పాటలు ఆ చుట్టమల్లే ఒకటి బాగుంది, ఆ ఫస్ట్ది ఒక పాట బాగుంది, కానీ ఆ 3 పాటలు కూడా యావరేజ్ చేస్తే అబోవ్ యావరేజ్గానే అనిపించాయి నాకు పర్సనల్గా. సెకండ్ హాఫ్లో పోనీ ఏమైనా మ్యాజిక్ ఉంటుంది, ఏదైనా మారుతుంది అంటే సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లానే, అంటే ఒక అడవిలో ఒక ఫైట్ సీను, తర్వాత లాస్ట్లో ఒక సముద్రం సీను. ఆ సముద్రం సీను అబోవ్ యావరేజ్ టు గుడ్ అని నేను చెప్పొచ్చు. ఆ అడవిలో ఫైట్ సీన్ కూడా గుడ్ అని చెప్పొచ్చు. సో ఈ టాక్స్లో ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఒక బాహుబలి టైప్లో సీన్తోనే సినిమా ఎండ్ అయింది. మరి బాహుబలిలోనంటే అది మనకు చాలా గ్రిప్పింగ్ అనిపించింది. ఎందుకు కట్టప్ప ఎందుకు చంపాడు ఆ టైప్లోని. ఎగ్జాక్ట్గా నేను ఏం జరిగిందో నేను చెప్పను, మీరు సినిమా చూడాలి కాబట్టి. ప్రొడ్యూసర్స్ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి, డైరెక్టర్ తర్వాత యాక్టర్స్ హోప్ పెట్టుకుంటారు కాబట్టి ఏం జరిగిందో నేను చెప్పను. కానీ ఒక బాహుబలి సీన్ టైప్తోని సినిమా ఎండ్ అయింది. అది వావ్ అనిపించిందా అంటే వావ్ అయితే అనిపించలేదు. గ్రిప్పింగ్ అనిపించిందా అంటే గ్రిప్పింగ్ అనిపించట్లేదు. సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందా అని ఆతృత, ఉత్కంఠత వచ్చిందా అంటే అది కూడా అనిపించలేదు. సో ఓవరాల్గా నాకు పర్సనల్గా సినిమా అయితే యావరేజ్ అనిపించింది. ఆచార్యలాగా బ్యాడ్ అని నన్ను, ఫ్లాప్ అని నన్ను, నాకైతే సినిమా ఓవరాల్గా యావరేజ్. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ బాగుంది. కొరటాల శివ గారు ఇంకా ఎన్టీఆర్ని ఇంకా విభిన్నంగా యూజ్ చేసి ఉండొచ్చేమో అనిపించింది. ఆ జాన్వీ కపూర్ ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. మొత్తం సినిమా అంతా 10 నిమిషాలు ఉంది. అజయ్ స్టార్టింగ్లో అజయ్ యాక్షన్ బాగుంది. ప్రకాష్ రాజ్ గారు ఆయన గురించి మనం మాట్లాడట్లేదు, ఆయన ఎక్కడున్నా అద్దరు కొట్టేస్తారు. సో మళ్ళీ చెప్తున్నా, విఎఫ్ఎక్స్ యావరేజ్ అనిపించింది, సీజీ యావరేజ్ అనిపించింది. అనిరుద్ధ్ బీట్స్ బీజిఎం బాగున్నా కూడా పాటలు యావరేజ్గా ఉండడం వల్ల, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ యాజ్ ఆల్వేస్ గుడ్ అయినా కూడా డైరెక్టర్ గారు యూజ్ చేసుకోకపోవడం వల్ల అన్ఫార్చునేట్గా కొరటాల శివ గారికి ఆచార్య తర్వాత ఒక సూపర్ మ్యాసివ్ హిట్ వస్తే ఏదైనా తేడా వస్తుందేమో అనుకున్నాం. కానీ నాకైతే హిట్ మ్యాసివ్ హిట్ లాగా నాకు అనిపించలేదు. ఇది మళ్ళీ నా పర్సనల్ ఒపీనియన్. నొక్కి వక్కాడిసిన ప్రతిసారి నాకైతే అలా అనిపించలేదు. తర్వాత స్టార్టింగ్లో మీకు ఇంట్రడక్షన్లో ఏం చెప్పాను, రాజమౌళి గారి జింక్స్ పోతుందా జూనియర్ ఎన్టీఆర్కి, ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ అయింది. ఆ నెక్స్ట్ మూవీ ఎవరికి ఇప్పటిదాకా పండలేదు. సో ఇక్కడ ఏమైనా పండిందా అంటే నా ఒపీనియన్లోని పండలేదనే నేను చెప్తున్నా. ఇంత జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక టాప్ యాక్టర్కి ఇలా రివ్యూ ఇవ్వడానికి ఎంతో దమ్ము ఉండాలి. సో యాజ్ ఆల్వేస్ మనకు పోయేదేం లేదు, మనం ఏమో డబ్బుల కోసమో ఓ పెయిడ్ రివ్యూలు ఇవ్వం కాబట్టి, జెన్యున్ రివ్యూ ఫ్రమ్ ద హార్ట్ కాబట్టి. ప్లస్ నా రివ్యూస్ కూడా చూసుంటే 97% ఆన్ పార్, 1-2 దగ్గర నాకు తప్పయింది. సో ఈ రివ్యూ కూడా నాకు తప్పు అవుతుందని నేను హోప్ చేస్తున్నా. ఇప్పుడు రిచ్మండ్లోనే ఇంకో 3 రివ్యూస్ తీసుకున్నా. ఒక 3 హార్డ్ కోర్ ఫ్యాన్స్, అంటే ఎందుకంటే కేక్ కోసారు కాబట్టి వాళ్ళ రివ్యూస్ కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తున్నా. అంతేకాకుండా దుబాయ్లో నాతో వాచ్ చేసిన ఆయన రివ్యూ కూడా పెట్టేశాను. ఈ 5 రివ్యూ మీరు యావరేజ్ తీసుకొని మీరు ఒక డెసిషన్ తీసుకోండి. నాకైతే సినిమా వెరీ యావరేజ్ అనిపించింది. నథింగ్ అవుట్ ఆఫ్ ద బ్లూ. ఈ పాటలోని చింపేశారు కదా అని నాకు అనిపించలేదు. ఆ సముద్రం థీము కాబట్టి విఎఫ్ఎక్స్ కొంచెం కష్టం అని నేను అనుకుంటున్నా. కాకపోతే ఇంటర్వెల్ ముందు ఆ 20 నిమిషాలు మాత్రం కేక పుట్టించింది హాలీవుడ్ లెవెల్. అక్కడ ఎన్టీఆర్ తన నటన, తన నైపుణ్యం చూపించగలిగారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో ఉన్న 2 ఫైట్లు కొంచెం ఎలివేషన్ ఇచ్చినా కూడా ఓవరాల్గా వెరీ వెరీ యావరేజ్ ఫర్ మీ. నా రేటింగు నేను 2.5 out of 5, 2.75 ఇది నా రేటింగ్. ఓకేనా గైస్? సో నన్ను తిట్టుకున్న కామెంట్స్లోని నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నాకు పోయేదేం లేదు, నా జీవితంలో మారేదేం లేదు. నాకైతే సినిమా మాత్రం వెరీ 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 యావరేజ్. సో అన్ఫార్చునేట్లీ ఎవరైనా చూసినట్టయితే సినిమాల నుంచి, దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్. నాకు ఆల్ ఐ కెన్ సే ఇస్ ఐఎమ్ సారీ ఫర్ మై రివ్యూ, బట్ దిస్ ఈజ్ అ ఆనెస్ట్ రివ్యూ. తర్వాత ఫ్యాన్స్ మీరు తప్పకుండా చూడండి సినిమా, ఎందుకంటే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కోసం, ఎన్టీఆర్ ఫైట్ సీక్వెన్స్ కోసం తప్పకుండా చూడండి. కాకపోతే మీ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గించుకొని వెళ్తే మీరే డిసప్పాయింట్ అవ్వరు. ఇది గైస్. సో ఇప్పుడు మిగతా 2-3 రివ్యూలు కూడా యాడ్ చేస్తాను. అదంతా చూసేసి మీ ఒపీనియన్ మీకు నచ్చిందా లేదా, బూతులు లేకుండా. మీ సెన్సిబుల్ పీపుల్ అయితే నన్ను బూతులు తిట్టేస్తే సినిమా హిట్ అయిపోదు, నన్ను ఇంకేదో అనేస్తే నాకేం తేడా రాదు. కాబట్టి సెన్సిబుల్గా మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనా? సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇప్పుడు మర్చిపోకుండా వేరే రివ్యూస్ కూడా చూడండి.
ఓకేనా? ప్రీమియర్ షో అయితే అయింది దుబాయ్లో దేవరా. సో నేను సోది లేకుండా డైరెక్ట్ పాయింట్ లోకి అయితే వచ్చేస్తాను. సో మూవీ అయితే మాత్రం డిసప్పాయింట్ చేసింది నన్ను గ్యారంటీ. సో ఒకవేళ మీరు ఎవరైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే, అంటే ఎన్టీఆర్ అయితే అసలు తప్పే లేదు, ఎన్టీఆర్ అన్న అయితే ఫుల్ న్యాయం చేస్తారు ప్రతి మూవీలోని మనం చూస్తుంది అది. సో ఎవరైనా డిసప్పాయింట్మెంట్ రివ్యూ వినాలనుకుంటే మాత్రం ప్లీజ్ స్కిప్ చేసేయండి వీడియో అయితే. సో మెయిన్ గా మూవీలో పాజిటివ్స్ వచ్చేస్తే ప్రీ ఇంటర్వెల్ ఫైట్ ఒకటి ఉంటుంది, సీ దగ్గర ఎర్ర సముద్రంలో ఫైట్ అది ఉంటుంది 20 minutes, అదైతే చాలా హైలైట్. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా మీకు ఒక 10 to 15 minutes ఫైట్స్ సినిమాలో హైలైట్ ఏమైనా ఉందంటే చెప్పాలంటే ఫైట్స్ తప్ప ఇంకైతే ఏమీ లేవు. ఇంక స్టోరీ అంటారా, స్టోరీ ఉన్నా కూడా చాలా కొరటాల శివ ఎందుకు అలా చేసాడో అర్థం కాలేదు. అండ్ ఇట్ స్టాప్ రైటింగ్. అసలు ఇంకా కొరటాల శివలో మ్యాజిక్ పోయింది. ఈగోకి వెళ్ళి సినిమాలు తీసినట్టు చేస్తున్నారు తప్ప ఒక కంటెంట్ తో అయితే సినిమాలు తీయట్లేదు. అండ్ ఈ మూవీ పార్ట్ 2 అసలు ఈ క్లైమాక్స్ అసలు మూవీ నుంచి బయటకు వచ్చేస్తుంటే చాలా డిసప్పాయింట్మెంట్ బయటకు రావాల్సి వచ్చింది. అసలు ఈ మూవీ పార్ట్ 2 అసలు అవసరమే లేదు. అండ్ ఫస్ట్ హాఫ్ లో 20 minutes కూడా అవసరమే లేదు. ఇంకా పాటలు కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఇంకా బీజిఎం, అట్లీస్ట్ బీజిఎం అయినా చాలా బాగుంటుంది అనుకున్నాం కానీ ఆ బీజిఎం కూడా ఎక్కడా కూడా సినిమాకి సింక్ అయినట్టు అనిపించలేదు. ఇంకా అసలు మూవీలో హీరోయిన్ అయితే మాత్రం ఇంకా డబ్బులు ఇవ్వలేదేమో, ఫ్రీగా చేసిందేమో, 10 నిమిషాలు వచ్చింది వెళ్ళిపోయింది అలాగా. బట్ యా, సో కానీ ఆ హీరోయిన్ ఉన్నంతసేపు కూడా కొంచెం బాగానే ఉంది, డిసప్పాయింట్మెంట్ అయితే కాదు. బట్ స్టిల్ దీంట్లో ఎన్టీఆర్ అన్న ఎక్కడ కూడా ఏ మూలని అన్యాయం చేయడు, తన 100% ఇస్తాడు. బట్ ఏంటంటే రాంగ్ డైరెక్టర్ చేతిలో. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీఆర్ అన్న, ఎందుకంటే ఆచార్య అయిన తర్వాత కొరటాల శివకి ఆపర్చునిటీ ఇవ్వడం అంటే అది ఎన్టీఆర్ చాలా రిస్క్ అనే చెప్పాలి. సో ఇంకా లాస్ట్ లో ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయంటే ఇంటర్వెల్ ముందు ఫైట్ అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 20 minutes, అవి తప్ప ఇంకా మూవీలో అయితే ఏమీ లేదు. అండ్ బోర్ అయితే కొట్టదు. సో చూడొచ్చు, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఫైట్స్ అవి కూడా చాలా బాగుంటాయి. సో ఇంకా CGI కానీ VFX కానీ అవి కూడా బాగానే ఉన్నాయి. కానీ ఏంటంటే మెయిన్ స్క్రీన్ ప్లే దెబ్బేసింది. సో కొరటాల శివ సేమ్ ఆచార్య లాగే తీసి అయ్యే పేర్లు సిద్ధ అంటాడు, బైరా అంటాడు, మళ్ళీ మద అంటాడు. అసలు సినిమా ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయిందో కూడా ఏం అర్థం కాదు మనకి. సో ఏదో ఇంక ఈగోకి వెళ్ళిపోయి తీసినట్లయితే తీసాడు సినిమా. బట్ ఇంకా ఓకే. సో ఎవరైనా హర్ట్ అయితే మాత్రం క్షమించండి. నాకు ఏం అనిపించిందో అదే చెప్తున్నాను నేను. ఇది గ్యారంటీ నాదే కరెక్ట్ అవ్వాలని అయితే మాత్రం లేదు. థ్యాంక్ యూ. సో ఓకే, ఈయన జూనియర్ ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్. బ్రో ఎలా ఉంది సినిమా? గట్టిగా చెప్పు. ఓవరాల్ గా సినిమాని మనం చూసుకుంటే సినిమా ఈజ్ వెరీ వెరీ గుడ్. యాక్చువల్లీ ఇలాంటి సినిమాని ఎన్టీఆర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా తక్కువ. చాలా బాగా చేశాడు సినిమాని. యాక్టింగ్ గానీ, ఎన్టీఆర్ యాక్టింగ్ గానీ, కొరటాల శివ డైరెక్షన్ గానీ చాలా బాగుంది. ట్విస్ట్ అనేది సెకండ్ పార్ట్ లో ఇంకా చాలా బాగుంటుందని చాలా బాగా నమ్ముతున్నాను. సో ఇప్పటి వరకైతే సినిమా చాలా సూపర్. ఓకే, ఫెంటాస్టిక్ బ్రో. నీ పేరు చెప్పు. నా పేరు నరేష్. నరేష్ ఎక్కడి నుంచి ఒరిజినల్? ఫ్రమ్ నందిగామ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బ్రో, గట్టి మాట్లాడు. ఎక్కడి నుంచి ఒరిజినల్ గా? విజయవాడ. గట్టి మాట్లాడు. ఎలా ఉంది సినిమా? సినిమా యావరేజ్. నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. 40 నిమిషాలు చాలా బాగుంటుంది చెప్పారు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఆయన ఒపీనియన్ అయింది కదా. ఇష్టం. యావరేజ్ ఉందా? కానీ శివ కొరటాలకి ఇంకా ఫ్యూచర్ లేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అంటే ఆంధ్ర తెలంగాణ ఎక్కడి నుంచి? వైజాగ్. ఓకే, గట్టి మాట్లాడు. వైజాగ్ నుంచి. నాకైతే మూవీ పర్సనల్ గా నచ్చింది. లైక్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగానే ఉంది, బట్ ఎండింగ్ చాలా బాగుంది. ఓవరాల్ గా 5 కి ఎన్ని? I would give 3.8 అలా. 3.8. ఓకే, థ్యాంక్ యూ.